హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు థర్డ్ వీక్ ఓటింగ్ ఆర్డర్ ప్లస్ కెప్టెన్సీ టాస్క్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. నామినేషన్లో మొత్తం 6 ఉన్నారు. 3 ఓనర్స్, 3 టెనెట్స్, అంటే 3 సెలబ్రిటీస్, 3 కామనర్స్ అన్నమాట. ఎవరెవరంటే ఫ్లోరా, రామ్ రాథోడ్, రీతు చౌదరి, అలాగే కామనర్స్లలో మాస్క్ మ్యాన్ అండ్ ప్రియా, ఆర్మీ పవన్ కళ్యాణ్ అన్నమాట. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చారు. ఈ 6 నామినేషన్లో ఉన్నారు. వీళ్ళు ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారో చెప్తాను. ఓటింగ్ పర్సంటేజ్ అయితే చెప్పలేను. ఫస్ట్ ప్లేస్లో వచ్చి ఫోరా సేన్ గారు ఉన్నారు. తను నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. తనకు బాగా ఓటింగ్ పడుతుంది. తనకు బాగా ఓటింగ్ పడడానికి మెయిన్ రీజన్ వచ్చేసి తనుజ గారు, భరణి గారు, ఇమానిల్ అండ్ సంజన గారు, సుమన్ శెట్టి గారు వీళ్ళెవరు నామినేషన్లోకి రాలేదు. ప్లస్ చాలామంది కామనర్లో ప్రియా గారిని, పవన్ కళ్యాణ్ని వీళ్ళని పంపించేయాలని చాలామంది అనుకుంటున్నారు. జనాలకు వాళ్ళు నచ్చట్లేదు. అందుకని చెప్పి ఫ్లోరా సేని గారికి బాగా ఓట్లు పడుతున్నాయి. అలాగే సెకండ్ పొజిషన్లో వచ్చి రామ్ రాథోడ్ ఉన్నాడు. రామ్ రాథోడ్కి, ఫ్లోరా సేన్కి సేమ్ వీళ్ళిద్దరికి బాగా ఓట్లు అయితే షేర్ అవుతున్నాయి. వీళ్ళందరూ నామినేషన్లో లేరు కదా, వీళ్ళ ఓట్లు అయితే వీళ్ళిద్దరికి షేర్ అవుతూ ఫ్లోరా సేని గారు ఫస్ట్ ప్లేస్, రామ్ రాథోడ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో వచ్చి మాస్క్ మ్యాన్ గారు ఉన్నారు. హరీష్ గారు అన్నమాట. హరీష్ హరిత గారు ఉన్నారు. తనకు బాగా ఓట్లు పడుతున్నాయి ఇండివిజువల్గా. ఎందుకంటే తను పూర్తిగా నెగిటివ్ అవ్వలేదు. కొంచెం నెగిటివ్ ఉన్నాడు, కొంచెం పాజిటివ్ ఉన్నాడు. అందుకని తనకు బాగానే ఓట్లు పడుతున్నాయి మాస్క్ మ్యాన్ గారికి. మాస్క్ మ్యాన్ థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఫోర్త్ పొజిషన్లో అయితే కొన్ని చోట్ల రీతు చౌదరి ఉంది, కొన్ని చోట్ల అయితే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మ్యాక్సిమం అయితే నేనైతే రీతు చౌదరి ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే తనుజాతో అంతా ప్యాచప్ అయిపోయింది, క్లోజ్గా ఉంటుంది. కాబట్టి తనుజ ఓట్లు కూడా తనకు షేర్ అవ్వచ్చు. అలాగే మిగతా భరణి గారు, ఇమాయనిల్ వీళ్ళ ఓట్లు కూడా షేర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి కొన్ని చోట్ల అయితే రీతు చౌదరి, కొన్ని చోట్ల ఆర్మీ పవన్ కళ్యాణ్ ఉన్నారు ఫోర్త్ పొజిషన్లో. కానీ నేనైతే రీతు చౌదరి ఉంటుంది అనుకుంటున్నాను అఫీషియల్లో. ఎందుకంటే తనకు ఉంది ఫ్యాన్ ఫాలోయింగ్, తనకు సెలబ్రిటీ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. అందరు తనకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి రీతు చౌదరి ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఫిఫ్త్ ప్లేస్లో వచ్చి పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆర్మీ పవన్ కళ్యాణ్. తను ఫస్ట్ టైం నామినేషన్లోకి రావడం, తను ఫిఫ్త్ పొజిషన్లో ఉంది. సిక్స్త్ పొజిషన్లో ప్రియా గారు ఉన్నారు, ప్రియా శెట్టి. తనని ఎలా అయినా ఎలిమినేట్ చేయాలని చాలామంది అనుకుంటారు. ఇప్పుడైతే సిక్స్త్ పొజిషన్లో అయితే ఉంది. తనే డేంజర్ జోన్లో ఉంది. తను పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఉన్నారు. బాటమ్ 2లో అయితే వీళ్ళిద్దరు ఉన్నాడు. చూడాలి శుక్రవారం ఓటింగ్ క్లోజ్ అయ్యే టయానికి వీళ్ళిద్దరిలో ఎవరు బాటంలో ఉండే ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. అలాగే ఇంకో రూమర్ ఏమొస్తుందంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేసేసి వైల్డ్ కార్డర్స్ని ఎంట్రీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా కామనర్స్ని 3 బిగ్ బాస్ హౌస్లోకి కూడా పంపుతున్నారు. 3 ఉన్నారు కదా, 3 కామనర్స్ని ఒక అమ్మాయి, 2 అబ్బాయిల్ని 3 సెలెక్షన్ చేసిండ్రు. వాళ్ళు ఇంకా ఎవరో కన్ఫర్మ్ కాలే. పంపి వాళ్ళని బిగ్ బాస్ హౌస్లోకి పంపి సూస్కెట్లతో ద్వారా పంపి బిగ్ బాస్ హౌస్లో టాస్క్లు పెట్టి హౌస్ మెన్స్తో ఓటింగ్ ఆర్డర్ పెట్టి వాళ్ళలో ఎవరు గెలిస్తే ఎవరికి ఓట్లు పడతాయో వాళ్ళని హౌస్లో ఉంచి మిగతా ఇద్దరిని బయటకు పంపించే ప్రాసెస్ అయితే ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు బుధవారం హౌస్లోకి వస్తారన్నమాట. అందుకే ఆల్రెడీ కెప్టెన్ టాస్క్ అయితే ఎమ్మటే జరిగిపోతుంది ఫాస్ట్గా. బుధవారం హౌస్లోకి వస్తారు. మనకు గురువారం చూపిస్తారు. వాళ్ళలో ఎవరు విన్ అయ్యి, అలాగే హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు ఎవరు ఎక్కువ మంది ఏ కంటెస్టెంట్కి ఓట్లు వేస్తే ఆ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లో ఉంటాడు. మిగతా ఇద్దరు అయితే వెళ్ళిపోతారు అన్నమాట. ప్రజెంట్ అయితే అదైతే ప్లానింగ్ జరుగుతుంది. ఇప్పటికైతే ఈ అప్డేట్ వచ్చింది, ఇంకా కన్ఫర్మ్ కాలే. మ్యాక్సిమం అయితే బుధవారం రావచ్చు. వస్తే కన్ఫర్మ్ అయితే చెప్తాను. అలాగే వైల్డ్ కార్డ్స్ కూడా ఎవరెవరు వస్తున్నారో కూడా చెప్తాను. ఈసారి వైల్డ్ కార్డ్స్ చాలామంది వస్తుండ్రు, అది కూడా డీటెయిల్స్ తర్వాత చెప్తాను. ఇంకా కెప్టెన్సీ టాస్క్ వచ్చి బ్లూ టీమ్, రెడ్ టీమ్, బ్లాక్ టీమ్ అని 3 టీంలు అన్నమాట. బ్లూ టీమ్ వచ్చి సంజన గారు, ఇమానిల్, తనూజ, ప్రియా శెట్టి, సుమన్ శెట్టి, ఈ 5. రెడ్ టీమ్ వచ్చి భరణి గారు, మాస్క్ మ్యాన్, డిమోన్ పవన్ కళ్యాణ్, రామ్ రాథోడ్, ఈ 5. వీళ్ళకు ఓన్లీ అబ్బాయిలే మొత్తం 5. ఇంకా బ్లాక్ టీమ్ వచ్చి ఫ్లోరా సేన్, శ్రీజ, రీతు చౌదరి, వీళ్ళు 3 బ్లాక్ టీమ్ అన్నమాట. వీళ్ళు 3 టీములు. వీళ్ళు యాపిల్ చెట్టు ఉంటుంది, యాపిల్ కాయలు ఉంటాయి, అవి తీసుకోవాలి. ఇంకో వాళ్ళు తీసుకోకుండా చేయాలన్నమాట. ఇది ఆల్రెడీ మనము సీజన్ 8లో కూడా చూసాము టాస్క్. యష్మి వాళ్ళు ఆడారు కదా, ఇంచుమించు ఆ మోడలే. కాకపోతే ఇది వీళ్ళు చెట్టు మీద నుంచి యాపిల్ పడతాయని చెప్పి
టాస్క్ అంటే పైనుంచి వాళ్ళు ఇసిరేస్తుంటారు. వీళ్ళు కొంతమందేమో పట్టుకోవడానికి ట్రై చేస్తారు. కొంతమంది కాపడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే లైవ్‌లో అయితే టీములనైతే సెట్ చేశారు. వీళ్ళల్లో ఇంకా ఎవరు గెలిచారు అనేది ఇంకా అప్డేట్ రాలేదు. అప్డేట్ రాగానే చెప్తాను. అలాగే మీకు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయితే బావుంటదనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఈ వారం ఎవరికి ఓటేస్తున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్, బిగ్ బాస్ అప్డేట్స్ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. Like, share, comment, subscribe friends. Bye.